బాయ్. పో నాన్న పో. నాన్న పో. సరే దా షూస్ వేసుకుందాం దా. షూస్ ఏందన్నా? షూస్ కొత్త షూస్. గుడ్ మార్నింగ్. సో పొద్దున్నే చలికాలంలో లేవడం చాలా కష్టం అసలు. -11, -12 ఇంకా అందులో లేచి రెడీ అవుతూ వీడియో స్టార్ట్ చేయడం కొంచెం లేట్ అయిపోతుంది కదా, అందుకని లేట్గా స్టార్ట్ చేశా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో బేసిక్గా ఇది నా కమ్‌బ్యాక్ వ్లాగ్. అందుకే టైటిల్ అలా పెట్టాను, వెల్కమ్ బ్యాక్ అని. సో చాలా మంది అడుగుతున్నారు, నా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ చాలా మంది నా వీడియోస్ చూసేవాళ్ళు, ఎందుకు ఆపేశారు వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అది ఇది అని చెప్పి. చాలా రోజులు ఆపేయాల్సి వచ్చింది. ఒక చిన్న పాజ్ అంతే. టైం లేకనో లేదంటే వేరే పనుల వల్లనో వేరే ప్రాబ్లమ్స్ వల్లనో అలా పాజ్ చేద్దాం అనుకున్నాను. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టకూడదు, కామా పెట్టి కంటిన్యూ చేయాలి అని డిసైడ్ అయిపోయాను అనమాట. చాలా పాత వీడియోస్ కూడా తీసాను, అవి ఎడిట్ చేయకుండా కొన్ని, ఎడిట్ చేసి కొన్ని అలానే చాలా ఉండిపోయాయి. కుదిరితే అవి కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది వీక్ డే అనమాట, మండే. నేను మండే రోజు ఆఫీస్కి వెళ్తాను. బేసిక్గా 3 days నేను వీక్ ఆఫీస్కి వెళ్ళాలి. సో అట్లా అయింది నా మార్నింగ్. ఇంత మార్నింగ్ అవుతున్నా కూడా బయట ఎండ లేదు, ఎండ రాదు. వెరీ రేర్గా ఎండ వస్తుంది. చలికాలం వస్తే అంత అంత డిప్రెసింగ్ ఉంటుంది అనమాట వెదర్. వేరే స్టేట్స్ లో కొన్ని చోట్ల బెటర్ ఉంటదేమో నాకు తెలియదు, కానీ చికాగోలో మాత్రం ఐ ఫీల్ సో డిప్రెసింగ్ విత్ ద వెదర్. ఎక్కడికి వెళ్ళలేము, ఏం చేయలేము. చలి కూడా ఈసారి ఈ సీజన్ లో చాలా ఎక్కువ ఉంది. ఇది బేసిక్గా నవంబర్ ఎండ్ డిసెంబర్ స్టార్టింగ్ అంటే చలి బాగానే ఉంటది, కానీ మరి తట్టుకోలేనంత చేతులు మంటలు వచ్చేంత అయితే ఉండదు. ఈసారి ఎందుకో నాకు అలా అనిపించింది. టూ బ్యాడ్. బట్ యా, హోప్ఫుల్లీ మేము తొందర అయిపోతుందేమో, తొందర స్టార్ట్ అయింది కదా అని హోప్ కూడా ఉంది. విల్ సీ. సో దిస్ ఇస్ హౌ మీ వర్కింగ్ డే లుక్స్ లైక్. మాట్లాడదాం రోజంతా. వన్ డే షో యూ వాట్ హ్యాపెన్స్ త్రూ మై డే. Now I'm on my way to work. Chalo, let's go. సో ఈరోజుకి వర్క్ అయిపోయింది. మొత్తానికి మధ్యాహ్నం పూట వరకు ఎండ వచ్చింది. ఈరోజు ఎండ ఉన్నప్పుడే బయలుదేరుతున్నా. లెట్స్ గో. ఇదన్నమాట ఈరోజు ఎండ. దీన్నే ఎండ అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. చీపురుతో ఆడుతున్నావా? వస్తున్నా.
వస్తున్నా. ఏం చేసినారా పొద్దు నుంచి? ఏం చేసినారా? ఏం చేసినావురా? ఏం చేస్తున్నారా? ఆచిపోదామా ఇవి? మేము మళ్ళీ బయటికి పోతున్నాం. ఇప్పుడే ఇంటికి వచ్చినాం. మాకు మళ్ళీ షాపింగ్స్ ఉన్నాయి. సో వీఆర్ గోయింగ్ అవుట్. ఆచిపోదామా? జాకెట్ మళ్ళీ తీసుకో. జాకెట్ తీసుకో, వేసుకో. నువ్వు వేసుకోవాలి. వేసుకోవా జాకెట్? డాడీ వేసుకుంటాడా? మరి నువ్వు? నీది కూడా డాడీ వేసుకుంటాడా? మరి నీకు? ఏం చెప్తున్నావు కెమెరాకి? ఎక్కడ పోతున్నాం ఇవి మనం? ఎక్కడ పోతున్నావురా? లెట్స్ గో. లెట్స్ గో. అబ్బుజీ డాడీ ఇడు స్వెటర్ లేకుండా వచ్చిండు. ఐరన్ మ్యాన్. నువ్వేం మ్యాన్ రా? ఇవి యువి మ్యానా? యువి మ్యాన్. యువి యువి యువి. चलो लेट्स गो. अल्टा ब्यूटी, लिंक्डन हाइट्स. ఓకే, సో ఈరోజు నేను ఇయర్ పియర్సింగ్స్కి వెళ్తున్నా. ఇక్కడ ఆర్ ఇక్కడ ఎక్కడ డిసైడ్ అవ్వలేదు. చేపించుకుందామని వెళ్తున్నా. ఇంకొక హోల్. చాలా రోజుల తర్వాత చాలా ఆలోచించి చాలా భయపడి చాలా ధైర్యం తెచ్చుకొని మొత్తానికి ఈరోజు అపాయింట్మెంట్ ఉంది. యువి మమ్మీకి ఆల్ ద బెస్ట్ చెప్పు. మమ్మీ. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. కాకపోతే ఎట్లా అమ్మకపోతే పెట్టుకోకండి. బాగుంటాయి అంట. బాగుంటాయి. ఏమైందిరా నువ్వు? చూడు కావాలని అన్ని దొంగ వేషాలు నేర్చుకున్నారు. డాడీ నేర్పించాడా? డాడీ కదా? అవునట్టు. ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? యువ్వే. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. ఎక్కడ పోతున్నాం రా? ఆచిపోతున్నాం. ఎక్కడ పోతున్నాం? ఎక్కడ పోతున్నాం రా? అచ్చి అచ్చి అచ్చి. Here we come. Alta.
and it won't be an infection, it'll be your own body rejecting them. Those are the only two things that could happen, but I'll go over the instructions if you just go over them first. No. So that I can see where the ears are. You wanted it like right there, right? You can look like right there. This is down. You wanna go look? Straight. Sorry. I need to be able to see both ears. Nada. Oh my god. బాగుంది. నేను కనీసం ఏడుదామని ఏడుస్తా ఉన్నా నేను కూడా ఫస్ట్ అనుకున్నా. తెలంగాణ సుర్రు అన్నావు కదా కథ ఏడుస్తా అనుకున్నా ఇక మరి ఏడవలేవు. వావ్ నొప్పి వస్తుంది కొంచెం ఇట్లా లైట్ గా. నేను 6 weeks అంటది, మరి 6 weeks వరకు తీయొద్దు అని అట్లనే తీయొద్దంట. అబ్బో పెద్ద ప్రాసెస్. ఓ లైట్ అందుకే రావట్లేదా? అయినా ముందు లైట్ పడుతుంది. గుడ్. ఏ ముందు వాడు రెడ్ లైట్స్ ఆఫ్ చేశాడు, సో ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్ కనిపిస్తున్నా కదా. చలో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ పికప్. వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్. కమాన్ కమాన్, రండి రండి, నెంబర్ 3 దగ్గర ఉన్నాం. కెమెరా కావాలా? కావాలా? కొత్త కెమెరా కావాలా? మరి వెయిట్ చేయాలి కదా, వాళ్ళు వచ్చేస్తారు కదా, వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఇస్తారు. ఓకేనా? నువ్వు దిగుతావా ఫస్ట్ ఫోటో? నువ్వు దిగుతావా? నువ్వు దిగుతావా? ఏ నీకే ఇగో. వావ్, Yuvin food is ready. We snacking right now. ఏంటి ఇంకా రావట్లేదు. దిగ్గు వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. I think it's thank you. థ్యాంక్స్ గివింగ్ బై. సేల్ పెట్టినందుకైనా, బ్లాక్ ఫ్రైడే ఉన్నందుకైనా ఏదో ఒకటి కొనాలి కదా, అందుకని కొన్నాను.
Let's do unboxing later. GoPro. మొత్తం యాక్షన్ బండిల్, GoPro యాక్షన్ బండిల్. GoPro 12. కొత్త కెమెరా. టైం జస్ట్ 5 అవుతుంది. బయట క్లైమేట్ ఎట్లుంది? 4:30కి 5 అవ్వలేదా? ఓకే 4:55. 4:30కి సన్సెట్ అయిపోతుంది. 4:30కి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా డైలీ ఇదే పరిస్థితి అనమాట. డిప్రెసింగ్ ఉండకపోతే ఎట్లుంటుంది? కోరస్ ఇస్తున్నాడు వాడు. యువి నీ ప్యాంట్ ఏంట్రా? స్టైలా? సో ఐ లైక్ ఇట్ సో ఫార్. నొప్పి పెయిన్ అయితే ఏం లేదు, బట్ చిన్న నాకు నార్మల్గానే సోదులు అవి పడవు. సో కొంచెం చిన్నగా ఇట్లా ఏదో పెట్టినట్టు ఏదో జరిగినట్టు ఇంకా తెలుస్తుంది. ప్లస్ చలికి కూడా ఎక్కువ అనిపిస్తుంది కదా. సో ఇట్స్ గుడ్ ఫర్ నౌ. సో GoPro తీసుకున్నాము. అన్బాక్సింగ్ ఇప్పుడు చేయము, ఎందుకంటే ఇప్పుడు చేస్తే వాడు వాడు పడుకున్న తర్వాత ప్రశాంతంగా నేను వర్ష కలిసి ఓపెన్ చేసి అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా చూపిస్తాం. యా, 29వ రోజు ఉదయం 9:15 బిగ్ బాస్ టైం. సౌండ్ వస్తుందా? డాన్స్. మధ్యాహ్నం 1 సో ఇంటికి రాగానే అన్ని పనులు చేసుకోవడం ఇదే సరిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిటిల్ స్కిన్ కేర్, అది కూడా వింటర్లో ఎస్పెషల్, ఎందుకంటే స్కిన్ చాలా చాలా పాడైపోతుంది. సో ఫేస్ వాష్ చేసుకొని అప్పుడు వింటర్లో కొంచెం స్కిన్ సెట్ అవ్వాలి కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. My skin feels so good. Most important, lip balm. ఇవి వాడు స్నానం చేసి రెడీ అయిపోయినా? అరే ఎవరైనా చూసి ఇవన్నీ ఏమనుకుంటారు తెలుసా? సర్దుకోకుండా గల్లీస్గా పడేసారు అనుకుంటారు. అవన్నీ ఈవిన్ గాడి ప్లే ఐటమ్స్ అన్నమాట. షూ బాక్స్, చార్జర్, ఇదేంటి హాకీ, ఇది ఒక్కటే ప్లే ఐటమ్, మీది ఇవన్నీ కాదు. ఓకే ఓకేనా? ఏం చేస్తున్నావురా? మీకోసం డిన్నర్ చేస్తుంటే వాడొచ్చి కాళ్ళ సందులోంచి దూరి అటు వెళ్తున్నాడు. ఏంట్రా ఈరోజు మొత్తానికి మేము తినేసి మా వాడు తినేసి వాడు నిద్రపోయేసరికి అమ్మా సో టయర్డ్. ఆల్మోస్ట్ 9 అవుతుంది. పొద్దున్న
6:30కి ఏమో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు నో రెస్ట్, నో బ్రేక్. ఐఎమ్ సో టయర్డ్. సో ఈరోజు క్యామ్ ఏదైతే తీసుకున్నామో అది ఓపెన్ చేయలేదు. ఎట్లా తీసుకున్నామో అట్లనే తెచ్చిపెట్టినాము. అది ఓపెనింగ్ వీడియో, అన్బాక్సింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.